ధర్మశాల వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఫస్ట్ వన్డే మ్యాచ్లో మన టీమిండియా ఘన విజయం సాధించింది. మన వాళ్ళైతే అపోనెంట్ టీంలో చాలా వరకు డామినేట్ చేస్తూ కంఫర్టబుల్గానే మ్యాచ్ని గెలిచారు. మెయిన్లీ చేసింగ్ చూసుకుంటే చాలా వరకు సాఫీగా సాగిపోయింది, పెద్దగా ట్రబుల్ ఏమీ కనిపించలేదు. శుభ్మన్ గిల్ ఒక ఎండ్లో పాతుకుపోయి చివరి వరకు బ్యాటింగ్ చేశాడు. వేరేస్ అదర్ ఎండ్లో చూసుకుంటే మిగతా బ్యాట్స్మెన్ మంచి మంచి క్యామ్ ఇన్నింగ్స్లు ఆడారు. ఈ మ్యాచ్లో అయితే ఆఫ్ఘనిస్తాన్ టీం మనకి ఏమైనా కాంపిటీషన్ ఇచ్చిందంటే అది కేవలం గుర్బాజ్ ఇన్నింగ్స్ మాత్రమని చెప్పుకోవచ్చు. అతనైతే ఒక మైండ్ బ్లోయింగ్ సెంచరీ కొట్టి మన టీమిండియాని భయపెట్టాడు భయ్య. ఇన్ఫ్యాక్ట్ అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ టీం స్కోర్ చాలా భారీగా వెళ్తుందేమో అనిపించింది. వాళ్ళైతే ఫస్ట్ వన్డే మ్యాచ్లో మనకి ఏమైనా షాక్ ఇస్తారని చెప్పి డౌట్స్ కూడా వచ్చాయి. బట్ ఈవెన్చువల్లీ ఎప్పుడైతే నితీష్ కుమార్ రెడ్డి గుర్బాజ్ వికెట్ తీశాడో అక్కడ నుండి మ్యాచ్ మొత్తం మన వైపు తిరిగేసింది. ఆ తర్వాత మన టీమిండియా బౌలర్స్ కంబ్యాక్ చేశారు అండ్ బ్యాట్స్మెన్ చాలా సింపుల్గా టార్గెట్ని కొట్టేశారు. ఈ మ్యాచ్కి అయితే వర్షం అంతరాయం కలిగించింది, అది కూడా చాలాసేపు వర్షం వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ 3.5 గంటలు ఆడిపోయింది. దీంతో 50 అవర్స్ గేమ్ కాస్త ఆల్మోస్ట్ 20-20గా మారిపోవడం చూసాం. అంటే రెండు జట్లకి చెరో 25 అవర్స్ ఆడేందుకు మాత్రం అవకాశం దక్కింది. అసలు 25 అవర్స్కి కుదించబట్టి గేమ్లో అయితే మన టీమిండియా టాస్ గెలిచారు. అండ్ ఈ టాస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇనీషియల్గా పిచ్ అనేది పేస్ బౌలర్స్కి అనుకూలించింది. అట్ ది సేమ్ టైం డిఎల్ఎస్ ప్లేలోకి వస్తే చేంజ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. దీంతో ఈ కండిషన్స్లో టాస్ గెలవడం ఇంపార్టెంట్ అండ్ మన టీమిండియా టాస్ గెలిచారు, ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అయితే మన టీం కాంబినేషన్ విషయానికి వస్తే మాత్రం కొన్ని ఇంట్రెస్టింగ్ కాల్స్ అయితే చూసాం. మరి ముఖ్యంగా టీమ్ షీట్ ఇచ్చినప్పుడు ముందు కేఎల్ రాహుల్ యొక్క బ్యాటింగ్ పొజిషన్ మార్చేశారు భయ్య, 1 డౌన్లో పెట్టారు. ఇషాన్ కిషన్ అయితే డెసిగ్నేటెడ్ వికెట్ కీపర్గా నెంబర్ 5 ఆడిస్తామని చెప్పి ఇండికేషన్స్ ఇచ్చారు. సో ఒకవేళ మన బ్యాటింగ్ ఆర్డర్ కనుక ఇలానే ఉండుంటే మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద కాంట్రవర్సీ అయ్యేది. ఎందుకంటే మనకి ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ ఎప్పుడు కూడా కేఎల్ రాహులే. అండ్ ఆల్సో అతను ఫినిషర్ ఇప్పటికే చాలా వరకు ప్రూవ్ చేసుకున్నాడు. దీంతో అతని 1 డౌన్లోకి పుష్ చేయడం అనేది చాలా వరకు బ్యాడ్ మూవ్ అయ్యేది. మెయిన్లీ విరాట్ కోహ్లీ తిరిగి టీంలోకి వస్తే అప్పుడు ఎవరు బయటికి వెళ్తారనేది కూడా ఒక బిగ్ డిబేట్ అయ్యేది. సో మొత్తం మీద అటు తిప్పి మన టీం మేనేజ్మెంట్ రాహుల్ మీద ఒత్తిడి పెట్టేలా కనిపించారు. కానీ వించల్గా మన వాళ్ళ బ్యాటింగ్ టైంలో చూసుకుంటే ఆర్డర్ ఏమీ మార్చలేదు. రాహుల్ తన రెగ్యులర్ పొజిషన్లో వచ్చాడు అండ్ మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్ఫ్యాక్ట్ బ్రిలియంట్గా గేమ్ని ఫినిష్ చేయడం చూసాం. అద్భుతమైన ఇంటెంట్తో బ్యాటింగ్ చేసి తన మీద పెట్టిన ఒత్తిడి మొత్తాన్ని కూడా పటాపంచలు చేసి పడదెబ్బాడు. సో నిజానికి మన టీం మేనేజ్మెంట్ ఎలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు భయ్య. ఇషాన్ కిషన్ 1 డౌన్లో ఆడించాలి అండ్ కీపింగ్ చూసుకుంటే రాహుల్ చేస్తుంటే బాగుండేది. మెయిన్ ఇషాన్ కిషన్ ఆ కీపింగ్ విషయంలో కాస్త తడబడ్డాడు. బట్లర్గా రివ్యూస్ విషయంలో చూసుకుంటే చాలా వరకు బ్యాక్వర్డ్ డిసిషన్స్ వచ్చాయి. అట్ ది సేమ్ టైం ఒక స్టంప్ కూడా కొంతవరకు స్లోగా చేయడం చూసాం. బట్ ఎనివే ప్రయోగాలు చేసే సెకండ్ వికెట్ కీపర్ని టెస్ట్ చేసుకోవాలంటే ఇలాంటి సిరీస్లోనే చేయాలి కాబట్టి మన వాళ్ళు చేశారనుకోవచ్చు. అయితే బౌలింగ్ విషయంలో చూసుకుంటే మాత్రం కొంతవరకు కాంప్రమైజ్ అవ్వడం చూసాం. అంటే మన వాళ్ళు బ్యాటింగ్ ఆప్షన్ కోసం కుల్దీప్ యాదవ్ని పక్కన పెట్టేశారు, హర్షదీప్ని తీసుకున్నారు. ఎందుకంటే అది నెంబర్ 8లో మనకి బ్యాటింగ్ ఆప్షన్ ఇవ్వగలడు. అట్ ది సేమ్ టైం గేమ్ని కూడా షార్ట్ టర్న్ చేశారు కాబట్టి కొంతవరకు మూవ్ అండర్స్టాండబుల్లే. మనకి కుల్దీప్ యాదవ్ మ్యాచ్లో అంత అవసరం ఉండకపోవచ్చు. అదే వర్షం పడకుండా ఫుల్ లెంత్ గేమ్ ఆడుంటే మాత్రం మేబీ కుల్దీప్ యాదవ్ మనం చూసేవాళ్ళం. వేరేజ్ మూడో పేసర్గా చూసుకుంటే ప్రిన్స్ యాదవ్కి అవకాశం ఇవ్వలేదు, గుర్నూర్ బ్రాడ్ని పిక్ చేసుకున్నారు. అండ్ ఈ టైంలో టీమ్ సెలక్షన్ మీద కొంతవరకు విమర్శలు వచ్చాయి. గుర్నూర్ని పిక్ చేసుకుంటాం ఏంటని చెప్పి క్వశ్చన్ చేశారు. బట్ ఈ కొత్త కుర్రాడు అయితే ఈ మ్యాచ్లో చాలా అంటే చాలా ఇంప్రెసివ్ బౌలింగ్ చేశాడు. మేలు అతని పేస్ చూసాం, కన్సిస్టెంట్గా 145+ స్పీడ్ వేశాడు. సో మన టీమిండియాకి అయితే బాల్తో చాలా మంచి స్టార్ట్ వచ్చింది. బ్రాడ్ తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీశాడు. అంటే హర్షదీప్ సింగ్ చూసుకుని అతను కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ టీం 4.3 ఓవర్స్ అయ్యేసరికి 26 రన్స్ మాత్రమే కొట్టి 3 వికెట్లు కోల్పోయారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే మన టీమిండియా చాలా స్ట్రాంగ్గా కనిపించింది భయ్య. బట్లర్గా హర్షదీప్ సింగ్ చాలా మెరుగ్గా బౌలింగ్ చేశాడు. ఫస్ట్ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత కంబ్యాక్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ తనకి 3వ వికెట్ కూడా పడి ఉండేది. గుర్బాజ్ని క్లియర్గా ఎల్బీడబ్ల్యూకి అవుట్ చేశాడు. బట్ ఎల్బీడబ్ల్యూ కాల్ విషయంలో ఎంపైర్తో పాటు మన ప్లేయర్స్ కూడా ఒకటే అనుకున్నారు, బాల్ ఇన్సైడ్ ఈజ్ తగిలిందని చెప్పి. కానీ నిజానికి బాల్ ఫ్రంట్ ప్యాడ్కి బ్యాట్ ప్యాడ్కి తగిలింది. దీనివల్ల 2 సౌండ్స్ వచ్చాయి. ఈ 2 సౌండ్స్ కారణంగానే బాల్ బ్యాట్కి తగిలిందేమని చెప్పి రివ్యూ తీసుకోలేదు. అట్ ది సేమ్ టైం అంతకుముందే సెకండ్ ఓవర్లో చూసుకుంటే మన వాళ్ళు ఒక రివ్యూ కోల్పోయారు. దీంతో ఒక రివ్యూ మాత్రం ఉంది. అసలు ఇనిషియల్గా గుర్బాజ్ విషయంలో అయితే మన వాళ్ళకి ఎల్బీడబ్ల్యూ కాల్ని మిస్ చేసుకున్నారు. అలాగే తర్వాత చూసుకుంటే ఒక రన్అట్ కూడా కొంతవరకు మిస్ అవ్వడం చూసాం. అంటే ఇషాన్ కిషన్ మంచిగానే త్రో చేశాడు కానీ వికెట్ తగలేదు బాల్ వెళ్ళి. అయితే ఈ 2 తప్పిస్తే గుర్బాజ్ మన బౌలర్స్ని కొట్టాడు భయ్య, ఊచకోత కోసి పడేశాడు. అసలు ఏమన్నా బ్యాటింగ్ చేశాడు. టీమ్ స్కోర్ మొత్తం 135 అయితే అందులో అతని స్కోర్ 100 ఉంది. అంటే తను ఏ రేంజ్లో బ్యాటింగ్ చేసి టీమ్ స్కోర్ని ఒంటి చేత్తో ముందుకు తీసుకెళ్ళడం మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం 48 బాల్స్గా 100 కొట్టేశాడు. సో మన టీమిండియాకి అగైనెస్ట్గా చూసుకుంటే ఇది సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. ప్రీవియస్గా ఎప్పుడో 2005 సంవత్సరంలో షాహిద్ అఫ్రిది కొట్టాడు 45 బంతులు మన మీద సెంచరీ. దాని తర్వాత చూసుకుంటే ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. వేరే ఆఫ్ఘనిస్తాన్ టీంకి చూసుకుంటే ఇది వాళ్ళకి 1 డే ఫార్మాట్లో ది ఫాస్టెస్ట్ సెంచరీ. సో గుర్బాజ్ అయితే 6లు మరియు 4లతో మన టీమిండియా బౌలర్స్ మీద విరుచుకు పడ్డాడు భయ్య. ఎవరు బౌలింగ్ చేసినా సరే చిత్తకొట్టి పడేశాడు. మెయిన్లీ స్పిన్నర్స్ని బాగా కౌంటర్ అటాక్ చేయడం చూసాం. ఎట్ ది సేమ్ టైం మరోసారి మిడిల్ ఓవర్స్లో మన వాళ్ళ బౌలింగ్ చూసుకున్నా, అలాగే బౌలింగ్ చేంజెస్ చూసుకున్నా అప్ టు ద మార్క్ లేదు. మరి ముఖ్యంగా ప్రసిద్ధి కృష్ణ అయితే చాలా పూర్ బౌలింగ్ చేశాడు. తన దగ్గర 2 ఉన్నాయి, అయితే ఫుల్ లెంత్ వేయడం లేకపోతే షార్ట్ లెంత్ వేయడం.
అది కూడా ఎలా వేశాడంటే షార్ట్ బాల్ వేసినప్పుడు గుర్బాజ్ కొట్టాడు. దీంతో వెంటనే ఫుల్ లెంత్ వేయడం, బట్ దానికి ప్రిపేర్డ్గా ఉండి గుర్బాజ్ మళ్ళీ కొట్టడం, ఇదే రిపీట్ అయిన సైకిల్. సో ప్రసిద్ధి అయితే గుడ్ లెంత్ అనేది ఉంటుందని చెప్పి మర్చిపోయాడు ఏంటో, వేస్తే ఫుల్ వేయడం లేకపోతే షార్ట్ వేయడం ఇదే చేశాడు. అండ్ అర్షదీప్ చూసుకున్న అతను కూడా కొంతవరకు స్టార్టింగ్లో వేవేట్ లైన్ లెంత్ వేశాడు, మళ్ళీ షార్ట్ బాల్స్ ఎక్కువగా వేయడం చూసాం. సో నిజానికి సెకండ్ బౌలింగ్ చేంజ్ విషయంలోనే మన టీమిండియా కెప్టెన్ కాస్త తడబడ్డాడని చెప్పుకోవచ్చు. అంటే స్టార్టింగ్ 3 ఓవర్లు హర్షదీప్ సింగ్ మరి బ్రార్ ఇద్దరు కూడా చాలా మెరుగ్గా బౌలింగ్ చేశారు. బట్ తర్వాత చూసుకుంటే మాత్రం ఒక ఎండ్లో ప్రసిద్ధి వచ్చాడు, కొట్టించుకున్నాడు. వేరేస్ అదర్ ఎండ్లో చూసుకుంటే గిల్ నితీష్ కుమార్ రెడ్డికి బాల్ ఇస్తాడేమో అనుకున్నా, ఎందుకంటే ఈ పిచ్ పేస్ బౌలింగ్కి బాగా అనుకూలిస్తుంది. బట్ గిల్ ఏం చేశాడు, హర్షదీప్కి బాల్ ఇచ్చాడు, ఇది వర్కౌట్ అవ్వలేదు, గుర్బాజ్ కొట్టాడు. పోయిన 2 ఓవర్స్ వేసిన తర్వాత బౌలింగ్ చేంజ్ చేసుకుంటే అప్పుడైనా నితీష్ కుమార్ రెడ్డిని తీసుకొస్తాడేమో అనుకున్నా, లేదు అగైన్ సుందర్కి బాల్ ఇచ్చాడు, అది కూడా గుర్బాజ్ని పెట్టుకుని. అండ్ ఇది కూడా బాగా బ్యాక్ ఫైర్ అయింది, గుర్బాజ్ ఉతికారేశాడు సుందర్ని. సో మన కెప్టెన్ శుభ్మన్ గిల్ అయితే నితీష్ కుమార్ రెడ్డిని 6వ బౌలింగ్ ఆప్షన్గా తీసుకొచ్చాడు, ఇదో కొంతవరకు నాకు నచ్చలేదు. ఈ పిచ్ మీద నితీష్ కుమార్ రెడ్డిని కాస్త ఎర్లీగా బౌలింగ్కి తీసుకొచ్చి ఉండాల్సిందే. మళ్ళీ తన బౌలింగ్ వచ్చేసరికి గుర్బాజ్ కంప్లీట్లీ క్రీజ్లో సెట్ అయిపోయాడు, విధ్వంసం చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ నితీష్ వేసిన ఫస్ట్ బాల్ డౌన్ ది గ్రౌండ్ ఒక అద్భుతమైన షాట్ కొట్టడం చూసాం. దీంతో ఏమైంది, నితీష్ కుమార్ రెడ్డికి ఆ ఫ్రీడమ్ పోయింది, ఇంకా యార్కర్స్ వేయడం ఒకటే దిక్కులా కనిపించింది, అదే చేశాడు. సో అదే ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డికి కాస్త ఎర్లీగా బౌలింగ్ ఇచ్చుంటే ఫ్రీడమ్ ఉండేది తనకి బౌలింగ్లో, అంటే ఒక 2 షాట్లు కొట్టినప్పటికీ స్టిల్ ట్రై చేసేవాడు. బట్ ఎప్పుడైతే తన లేట్గా బౌలింగ్ తీసుకొచ్చాక డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు, యార్కర్స్ వేయడం మొదలుపెట్టాడు. అండ్ లక్కీలీ ఈ ప్లాన్ అయితే చాలా మంచిగా వర్కౌట్ అయింది. తను వేసిన ఫస్ట్ ఓవర్లో ఒక 6 ఇచ్చినప్పటికీ తర్వాత కంబ్యాక్ చేయడం చూసాం. అంటే తను వేసిన సెకండ్ ఓవర్లో చూసుకుంటే ఒక మైండ్ బ్లోయింగ్ యార్కర్ గుర్బాజ్ వికెట్ తీశాడు. సో వికెటే ఈ గేమ్కి ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే వికెట్ పడే టైంకి చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ టీం చాలా స్ట్రాంగ్ పొజిషన్లో కనిపించారు. వేరే 24 ఓవర్స్కి 250 ఏమైనా కొట్టేస్తారేమని చెప్పి డౌట్స్ వచ్చాయి. కానీ ఎప్పుడైతే గుర్బాజ్ వికెట్ పడిందో ఆ తర్వాత ఆ టీం కుప్పకూలిపోయింది. 142 ఫర్ 3గా ఉన్న టీమ్ స్కోర్ 194 వచ్చేసరికి ఆల్అౌట్ అయిపోయారు. అంటే ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 52 రన్స్ 7 వికెట్స్ కోల్పోయారు. సో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్లో చూసుకుంటే గుర్బాజ్ తప్పితే ఇంకెవరు కూడా చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేయలేకపోయారు. చివరిలో మర్జీ అక్కడ కాస్త కూస్తూ మెరుపులు మెరిపించాడు. అండ్ ఆల్సో వాళ్ళ కెప్టెన్ షాహిద్ చూసుకుంటే కాస్త మంచి సపోర్ట్ అందించాడు. బట్ అదర్ దాన్ దీస్ 2 ప్లేయర్స్ ఇంకెవరు కూడా కనీసం డబుల్ డిజిట్ స్కోర్ కూడా అందుకోలేకపోయారు. సో మన విషయాన్ని ప్రివ్యూలోనే చెప్పుకున్నాం, ఆఫ్ఘనిస్తాన్ టీం వాళ్ళ ఓపెనర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారని చెప్పి. అండ్ ఈ మ్యాచ్లో వాళ్ళకి ఒక ఓపెనర్ సెంచరీ కొట్టాడు, అందువల్ల వాళ్ళకి భారీ స్కోర్ వచ్చింది. అదర్వైజ్ ఆ టీం అరౌండ్ 100 రన్స్కి ఆల్అౌట్ అయిపోయి ఉండేది. సో మన టీమిండియా బౌలింగ్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ మరియు గుర్నూర్ ఇద్దరు కూడా చాలా మెరుగ్గా బౌలింగ్ చేశారు. హర్షదీప్ సింగ్ అయితే 5 ఓవర్స్కి 27 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. వేరేస్ గుర్నూర్ చూసుకుంటే యంగ్స్టర్ చాలా అంటే చాలా ఇంప్రెసివ్ స్పెల్ వేశాడు. 4.5 ఓవర్స్కి 27 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. మరి ముఖ్యంగా ముందు చెప్పుకున్నట్టే అతని రాపేస్ కన్సిస్టెంట్గా 145 కంటే ఎక్కువ స్పీడ్తో వేశాడు. అలాగే లెన్స్ చూసుకున్నా చాలా మంచిగా వేశాడు భయ్య. ఇనిషియల్గా ఎక్కువగా హార్డ్ లెన్స్లో బౌలింగ్ చేయడం చూసాం. వేరేస్ 2 ఓవర్స్ అండ్ 10 ఓవర్స్లో చూసుకుంటే ఎక్కువగా ఫుల్ లెంత్ వేశాడు, అంటే ఆర్కర్స్ కోసం ట్రై చేశాడు. సో గున్నూర్ అయితే తన హైట్ మరియు పేస్ను ఉపయోగించుకుంటే చాలా మెరుగ్గా బౌలింగ్ చేశాడు, మంచి కంట్రోల్ కూడా కనిపించింది. వేరేస్ వాళ్ళతో నితీష్ కుమార్ రెడ్డి అతను కూడా ఒక అద్భుతమైన స్పెల్ వేయడం చూసాం. 4 ఓవర్స్కి 31 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సో నితీష్ కుమార్ రెడ్డి అయితే ఈ మ్యాచ్లో చాలా అంటే చాలా మంచి స్పెల్ వేశాడు భయ్య. తనకి బౌలింగ్లో వచ్చిన అవకాశాన్ని చాలా వరకు సద్వినియోగపరచుకున్నాడని చెప్పుకోవచ్చు. వేరేస్ మరో డెబ్యూ బౌలర్ హర్షదీప్ చూసుకుని అతను కూడా మెరుగ్గానే బౌలింగ్ చేశాడు. 5 ఓవర్స్కి 47 రన్స్ ఇచ్చినప్పటికీ 3 వికెట్లు తీయడం చూసాం. సో డెబ్యూ బౌలర్స్ విషయంలో అయితే మన టీమిండియా ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే బోత్ గుర్నూర్ మరి హర్షదీప్ ఇద్దరు కూడా మెరుగ్గానే బౌలింగ్ చేశారు. అయితే పరిస్థితి కృష్ణ చూసుకుంటే మాత్రం వరస్ట్ బౌలింగ్. స్టార్టింగ్ స్పెల్లో 3 ఓవర్స్కి 29 రన్స్ ఇచ్చేశాడు. బట్ 2 ఓవర్స్ అండ్ చూసుకుంటే మాత్రం చిన్నగా కంబ్యాక్ చేయడం చూసాం. అంటే వికెట్లు పడినప్పుడు చాలా వరకు పొదుపుగానే బౌలింగ్ చేశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో మన టీమిండియా బౌలింగ్ పర్వాలేదు, మంచిగానే కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. బట్ ఆ మిడిల్ ఓవర్ సమస్య మాత్రం అలానే కొనసాగుతుంది భయ్య. మరోసారి ఈ మ్యాచ్లో మిడిల్ ఓవర్స్లో ఎక్కువ వికెట్లు తీయలేకపోయారు. మేలీ గుర్బాజ్ బ్యాటింగ్ చేసినంతసేపు మన టీమిండియా బౌలర్స్ దగ్గర ఆన్సర్ లేదు, అలాగే మన కెప్టెన్ దగ్గర కూడా ఆన్సర్ లేదు. సో ఇంత మిడిల్ ఓవర్స్ బౌలింగ్ మీద అయితే మన టీమిండియా ఇంకా వర్కౌట్ చేయాలి, వికెట్ టేకింగ్ ఎబిలిటీని పెంచుకోవాలి. అప్పుడు మాత్రం మన టీమిండియాకి ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఇక చేసింగ్ విషయానికి వస్తే మన వాళ్ళకైతే చాలా మంచి స్టార్ట్ వచ్చింది. ఫస్ట్ వికెట్కి 46 పరుగుల పార్ట్నర్షిప్. మళ్ళీ రోహిత్ శర్మకు చూసుకుంటే స్టార్టింగ్ ఓవర్లో ఇంజరీ అయింది, రిస్ట్కి బాల్ తగిలేసింది. బట్ పెయిన్తోనే అతను చాలా మంచి బ్యాటింగ్ చేశాడు భయ్య. మళ్ళీ పుల్ షాట్స్ కొట్టడం చూసాం. అయితే మంచి టచ్లో కనిపించిన రోహిత్ శర్మ అన్లక్కీగా రన్అట్ అయిపోయాడు. సో ఈ రన్అట్ విషయంలో అయితే మనం శుభ్మన్ గిల్ మరీ అంత తప్పు పట్టలేం భయ్య. ఎందుకంటే అక్కడ క్లియర్లీ బాల్ అనేవాడు ఫాలో త్రూలో అడ్డొచ్చేసాడు శుభ్మన్ గిల్కి. లేదు రోహిత్ శర్మకి అతనికి ఎర్లీగా కాల్ అందించలేకపోయాడు. అట్ ది సేమ్ టైం ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా బాల్ని చూస్తూ ఉండిపోయారు. మళ్ళీ రోహిత్ శర్మ బాల్ని చూస్తూ పరిగెత్తేశాడు. దీంతో అవసరాన్ని ఏం జరిగింది కూడా తనకు అర్థం కాలేదు. అంటే గిల్కిలా బాల్ అడ్డొచ్చాడనే విషయం తెలుసుకునే లోపే అంతా జరిగిపోయింది. సో అయితే ఖచ్చితంగా ఒక అన్ఫార్చునేట్ రన్అట్. ఇక్కడ మన బౌలర్ని కూడా అంతలా తప్పు పట్టలేం, ఎందుకంటే అతను బాల్ వెళ్ళిన డైరెక్షన్లోనే వెళ్ళాడు. అయితే శుభ్మన్ గిల్ బాల్ని చూడకుండా పరిగెత్తుంటే మేబీ రోహిత్ శర్మకి ఎర్లీగా కాల్ ఇచ్చిండేవాడు. బట్ ఎప్పుడైతే బాల్ని చూస్తుండిపోయాడో తన దారిలో బౌలర్ అడ్డు రావడం గమనించలేకపోయాడు. దీనివల్ల శుభ్మన్ గిల్ రోహిత్ శర్మకి కాల్ ఇవ్వడం అనేది కాస్త లేట్ అయిపోయింది. బట్ ఎన్ని ఫస్ట్ వికెట్ పడిపోయినా ఆ తర్వాత ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం.
ఇషాన్ కిషన్ మరియు శుభ్మన్ గిల్ ఇద్దరు కలిసి 2 వికెట్కి 70 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. మిగిలిన ఇద్దరు కూడా ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ చాలా మంచిగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఎస్పెషల్ ఇషాన్ కిషన్ స్పిన్నర్స్ని బాగా కౌంటర్ అటాక్ చేయడం చూసాం. అయితే ఈవెన్చువల్గా చూసుకుంటే రషీద్ ఖాన్ బౌలింగ్లోనే డిఫీట్ అయిపోయాడు. ఆ గూగుల్ని సరిగ్గా రీచ్ చేయలేకపోయాడు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటేనేమో శ్రేయస్ అతనైతే ఎక్కువసేపు ఆడలేకపోయాడు. కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. మిగిలిన అయ్యర్ వికెట్ పడ్డ విషయంలో ఆఫ్ఘనిస్తాన్ టీం యొక్క ప్లాన్ని చాలా మెచ్చుకోవాలి. ఫీల్డర్ని చాలా బాగా ప్లేస్ చేశారు. అసలు మన టీం అయితే కాస్త క్విక్ టైంలో 2 వికెట్లు కోల్పోయారు. ఇషాన్ కిషన్ 34 రన్స్ చేసినప్పటికీ తనకు వచ్చిన స్టార్ట్ని పెద్దగా కన్వర్ట్ చేయలేకపోయాడు. వేరే అయ్యర్ చూసుకుంటే చెప్పుకున్నట్టే 12 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. బట్ అగైన్ ఒక ఎండ్లో చూసుకుంటే శుభ్మన్ గిల్ అద్భుతంగా ఆడుతూ వెళ్ళిపోయాడు భయ్య. 66 బంతులను 84 పరుగులు చేశాడు. మళ్ళీ రాహుల్తో కలిసి 4 వికెట్కి 52 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. పార్ట్నర్షిప్ విషయంలో అయితే రాహుల్ యొక్క డామినేషన్ చూసాం. 19 బంతులనే 39 పరుగులు చేశాడు. మళ్ళీ లాస్ట్ 4 ఓవర్స్కి 33 పరుగులు కొట్టాలన్నప్పుడు అతను విధ్వంసం చూసాం. ఆ 22nd ఓవర్లో చూసుకుంటే 2 6లు మరియు 2 4లు కొట్టాడు. సో రాహుల్ అయితే క్లియర్లీ ఇంటెంట్ ఆడాలని చెప్పి డిసైడ్ అయ్యొచ్చు అన్నట్టు ఆడాడు. అంటే అక్కడ కూడా శుభ్మన్ గిల్కి సెంచరీ కొట్టే అవకాశం ఉంది, దానికోసం ఆడదాం అన్నట్లేదు. కేవలం టీంలో తన ప్లేస్ మీద క్వశ్చన్ మార్క్ పెట్టేలా కనిపిస్తున్నారు. సో మనం పవర్ చూపించాలి అన్నట్టు బ్యాటింగ్ చేశాడు. సో మన టీమిండియాకి చేసింగ్ విషయంలో చూసుకుంటే పెద్దగా సమస్య ఏమీ కనిపించలేదు. చాలా సాఫీగా టార్గెట్ని కొట్టిపడేశారు. మేలు ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్స్ని చాలా మంచిగా పిక్ చేసి కొట్టారు. వేరే స్పేస్ బౌలర్స్ని చూసుకుంటే ఉతికారేస్తారు. ఎనీవే శుభ్మన్ గిల్కి చూసుకుంటే యాజ్ ఎ ప్లేయర్గా ఈ మ్యాచ్ చాలా అద్భుతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో ఒక అద్భుతమైన నాక్ కొట్టాడు. ఒక ఎండ్లో పాతుకుపోయి చివరి వరకు బ్యాటింగ్ చేశాడు. మేలు మరోసారి తన బ్యాటింగ్లో క్లాస్ కనిపించింది. బ్రిలియంట్ షాట్స్ కొట్టాడు. వేరే ఫీల్డింగ్ చేసినప్పుడు చూసుకున్న స్లిప్స్లో ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తీసుకోవడం చూసాం. ఇన్ఫ్యాక్ట్ ఓవరాల్గా ఈ మ్యాచ్లో మన టీమిండియా ఫీల్డింగ్ అయితే చాలా బాగుంది. క్యాచెస్ చాలా బాగా తీసుకున్నారు. అయితే యాజ్ ఎ కెప్టెన్గా చూసుకుంటే మాత్రం మనం ముంచెప్పుకున్నట్టు గిల్ కాస్త ఇంకా బెటర్ క్యాప్టెన్సీ చేసి ఉండాల్సిందే. నితీష్ కుమార్ రెడ్డికి వెళ్ళిగా బాల్ ఇస్తే బాగుండేది. సో అదర్ దాన్ దిస్ ఈ మ్యాచ్లో అయితే మన కెప్టెన్తో పాటు మన టీమిండియా కూడా చాలా మంచి అవుట్పుట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ సెకండ్ హాఫ్లో అయితే పిచ్ కొంతవరకు సెటిల్ అయింది. అట్ ది సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్ యొక్క బౌలింగ్లో కూడా పస్ ఏమీ కనిపించలేదు. ఎందుకంటే వాళ్ళకి బ్యాటింగ్లో గుర్బాజ్ వికెట్ పడిపోయిన దగ్గర నుండి చూసుకుంటే మొమెంటం అయితే కోల్పోయారు. ఎక్కడ కూడా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వలేదు. బట్ నేను ఓవరాల్గా చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ టీం పర్వాలేదు. ఈ మ్యాచ్లో మనకి మంచిగానే కాంపిటీషన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్ అయితే వన్ సైడ్గా ముగిసిపోలేదు. సో లెట్స్ సీ బుధవారం రోజు 22వ వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టీం ఏమైనా కంబ్యాక్ ఇస్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.